audio jungle. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాతో కలిసి ఉంటాడో లేదో మాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి, అందుకని మేము ఇప్పుడు కరప్షన్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు బాహాటంగా మాట్లాడుతుంటే అంతకు మించిన బరి తెగించిన తనం ఇంకేం మాట్లాడతామండి వాళ్ళందరితోటి. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మీకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మీ హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీల నుంచి అయితే డబ్బులు తీయట్లేదు కదా, మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోవట్లేదు కదా, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఎన్నికలకి 2019 ఎన్నికలకి ప్రతి నియోజకవర్గానికి 25 కోట్లు మేము ఆల్రెడీ పెట్టేశాం, అన్నీ సర్దేశాం, దానిని ఎక్కడ పెట్టాలో పెట్టేశామని చెప్పి బాహటంగా సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారు మీరు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఆత్మ ఘోషిస్తుంది మీరు చేసే పనులు చూస్తుంటాయి. ఎన్టీ రామారావు గారి ఆత్మ పడ్డే క్షోభ మామూలు క్షోభ కాదు మీరు చేసేవాటికి. నేను అవన్నీ మర్చిపోయి ఎంతో కొంత మేలు చేస్తారంటే ఈ రోజున స్వయంగా మీ అబ్బాయి చేస్తున్న కరప్షన్ను మీకు తెలుసా లేదా? ఒకవేళ మీరు తెలిసే చేయిస్తున్నారా? అది మీ విఘ్నతగా వదిలేస్తున్నాను. కానీ ఒకటి ముఖ్యమంత్రి గారికి నేను చెప్పదలుచుకున్నది, మేము మీ మీద, నాకు వ్యక్తిగతంగా మీ మీద చాలా గౌరవం ఉంది, కానీ మీ అనుభవం మొన్న కూడా కొద్ది రోజుల క్రితం లాస్ట్ టైం మీ అమరావతికి వచ్చినప్పుడు చెప్పాను, మీ దృష్టికి తీసుకొచ్చాను. ఆంధ్రప్రదేశ్లో కరప్షన్ చాలా ఎక్కువ ఉంది. విడిపోయిన తర్వాత నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ కరప్షన్ స్టేట్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ వెల్లడి చేసింది. ఇదేనండి మనం సాధించింది, కొంచెం మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పాను. ఇక్కడ 2, ఒకటి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ యంత్రాంగం మీద వారి పార్టీ మీద పట్టు లేదు, లేదా మీరు తెలిసి చేస్తున్నారంటే 2 రాష్ట్రానికి శ్రేయస్సు కాదు, శ్రేయస్కారం కాదు. నాకు ఒకటి బాధ కలిగింది ఏంటంటే ఆవేశపూర్వంగా మీరు ఆవేశంలో నిర్ణయం తీసుకున్నారనేది ఒక పదం వాడారు. అది కరెక్ట్గా 4 సంవత్సరాలు ఓపిక పట్టాం. ఆనాడు మా మంత్రులు రాజీనామా చేసినప్పుడు ఎంపీ గారు శివప్రసాద్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ రోజు రాజీనామా చేసినప్పుడు మనం కొనసాగాం ఎన్డీఏలో. చెప్పాం మోడీ గారు కూడా, మేము ఇంకా బయటికి రాలేదు, ఎన్డీఏతో ఉన్నాం, దయచేసి మాకు ఏదైతే మా హక్కుల్ని అవి కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉందని ఆ రోజు మోడీ గారు కూడా చెప్తాం జరిగింది. అయినా చేయలేదే. ఇంత గొడవలు జరుగుతుంటే అటు పక్కన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు, ట్యాక్స్ రాయితీ ఇచ్చారు, జిఎస్టీ రాయితీ ఇచ్చారు. వాళ్ళకి ఇవ్వద్దని మేము చెప్పట్లేదు, కానీ ఎందుకు మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వట్లేదని ఈరోజు అడుగుతున్నా. ఎందుకు మీరు డిస్కషన్ తప్పుదారి పట్టిస్తున్నారు? ఇప్పుడు గుర్తొచ్చిందా పట్టిసీమలో అవినీతి జరిగిందని? ఇప్పుడు గుర్తుకొచ్చిందా పోలవరంలో అవినీతి జరిగిందని? ఇప్పుడు కొత్తగా గుర్తొచ్చిందా మీకు లోకేష్ అవినీతి చేస్తున్నారు? ఎంత న్యాయం అండి ఇది? అంటే డిస్కషన్ని తప్పుదారి పట్టించడానికి, స్పెషల్ స్టేటస్ పైన ఆంధ్ర రాష్ట్రం మాడుతుంటే ఈ డిస్కషన్ తప్పుదారి పట్టించడానికి యూసీలు ఇవ్వలేదని ఎన్నిసార్లు చెప్పారు ముఖ్యమంత్రి గారు? నేను యూసీలు ఇవ్వలేదని ఎన్నిసార్లు చెప్పారు? ఇచ్చాం మేము, ఇదిగో యూసీలు ఇక్కడ ఉన్నాయి, ఎక్కడ ఇవ్వలేదో మీరు చెప్పండి, నేను నిరూపిస్తాను. అన్ని యూసీలు ఇచ్చాం. అండ్ యూసీలు కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు ఒక రాజధాని కట్టమంటారు, 1500 కోట్ల రూపాయలు ఇచ్చి దులిపేసుకుంటారా మీరు? ఎంతవరకు న్యాయం ఇది? ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకుంది కాదు, మెడబట్టి మీరు మమ్మల్ని బయటికి గెంటేశారు. గెంటినప్పుడు మీరు కూడా భాగస్వామ్యం. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎటుకో మాకు అన్యాయం చేశారు, మీరన్నా న్యాయం చేస్తారని ఆలోచించాం. వీళ్ళు కూడా ఈరోజు న్యాయం చేసే పరిస్థితిలో కంపట్లా. ఎస్, ఆ రోజు ఏం చెప్పారు? ఢిల్లీ తరాలో రాజధాని కడతాం అన్నారు. 1500 కోట్లు అయిపోతుందండి. ఢిల్లీ తరహా రాజధాని 1500 కోట్లు అవుతుందా? ఈరోజు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చేదానికి యూసీ సర్టిఫికేట్ అవసరమా? 19 అంశాలపైన షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 అనేక అంశాలపైన యూసీ సర్టిఫికేట్లు అవసరం లేదా? ఎందుకు ఇట్లా లేనిపోని ఆరోపణలు చేసి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నాకు ఆశ్చర్యంగా ఉంది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఈ విషయమైన పోరాడుతుంది. మిగతా పార్టీలకు మేము లాలుచి పడం.
మోడీ గారు వస్తే బయటికి వెళ్ళి ధర్నా చేయం మేము. మా ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఒక ఆయన లేచి చెప్పారు, అద్భుతమైన బడ్జెట్, అమోఘం అన్నారు ఆయన. ఈరోజు తప్పు పడుతున్నారు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తప్పుపడింది. అసలు ఆలోచి పడాల్సిన అవసరం మాకు లేదు. మాకు ఎట్లా తీసుకురావాలో మాకు తెలుసు. ఏది ఏమైనా ఆంధ్ర రాష్ట్రం గడిచిన 4 సంవత్సరాల పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసుకుంటా ముందరికి వెళ్ళాం. తప్పనిసరిగా అదే దిశలో వెళ్తాం. నాకు కూడా తెలియట్లా. అంటే నేనేం అడిగానంటే, నన్ను అడిగారు మీడియా మిత్రులు హౌస్లో, అడిగినప్పుడు నేను చెప్తాను అంటే యూసీ సర్టిఫికేట్ రాలేదంటే ఆయనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారేమో అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పెద్ద ఆయన భారతీయ జనతా పార్టీలో భారతదేశ వ్యాప్తంగా ఆయన ఒక ప్రెసిడెంటు, అంత పెద్ద ఆయన తప్పు మాడతారని నేను భావించాను. కానీ ఆయనకి రాంగ్ ఫీడింగ్ జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఎక్కడి జరుగుతుందో నాకు తెలియదు. ఎందుకంటే యూసీ సర్టిఫికేట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదంటే అది ఎక్కడో రాంగ్ ఫీడింగ్ జరుగుతుందని నేను భావిస్తాను. ఇప్పుడు పట్టిసీమ పోలవరంకి వాళ్ళే చెప్పారు అద్భుతంగా జరుగుతుందని. వాళ్ళ సొంత శాసనసభ్యులే చెప్పారు. వీడియోలు కూడా నడుస్తున్నాయి. సన్మానం చేయాలి చంద్రబాబు నాయుడు గారికి పట్టిసీమ అని చెప్పారు. ఇండియా నుంచి బయటకు వచ్చిన తర్వాత అంత అవినీతిగా కనపడుతుంది. ఎంతవరకు న్యాయమో వాళ్ళు కూడా ఆలోచించాలి. అంటే నేను భావించేది ఏంటంటే, ప్రత్యేక హోదాని పక్కదారి తప్పించేదానికి ఈరోజు ఆరోపణలు చేస్తున్నాం. ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ద్రవిడ, అనేక ఆపరేషన్ పేర్లు నడుస్తున్నాయి. అది చూస్తుంటే అదే గేమ్ ప్లాన్లో అదే వ్యూహంలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు కూడా. శివాజీ గారు చెప్తే నిజంగా నేను నమ్మలా, ఏదో చెప్తున్నారేమో అనిపించింది. కానీ ఈ వ్యూహం చూస్తుంటే అదే రకంగా వెళ్తుంది. ముందర బురద జల్లాలా, గందరగోళం సృష్టించాలా, సిబిఐ ఎంక్వైరీలు వేయించాలా, అంటే అదే వ్యూహం కనపడుతుంది. ఇంకోటి బాధ వేసేది ఏంటంటే, సాక్షి పేపర్, సాక్షి ఛానల్ రాసింది వేసింది వీళ్ళు వచ్చి హౌస్లో మాడుతున్నారు. అంటే అక్కడి నుంచి వస్తుందా ఫీడ్ ఏమో నాకు తెలియదు, అది కరెక్ట్గా వాళ్ళే చెప్పాలా. ఇప్పుడు అక్కడి నుంచి ఫీడ్ వస్తుందో ఏమో నాకు తెలియదు. టాకింగ్ పాయింట్స్ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఎంపీలు ప్రధానమంత్రి గారు కార్యాలయంలో ఎట్టు కూర్చుంటారో నాకే ఆశ్చర్యం. మన ఎంపీలకి అంతే డోర్లు కూడా తెరవరు. అలాంటిది దాదాపు 11-12 కేసులు A2 అనుకుంటా విజయసాయి రెడ్డి గారు. 11-12 గుర్తులేదు, రోజు లెక్కలు పెరుగుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. సో దాదాపు 11 కేసులు A2గా ఉన్న వ్యక్తి ఎలా వెళ్ళి ప్రధానమంత్రి గారి కార్యాలయంలో అట్లా కాల్మెన్ కాలేసుకుని కూర్చుంటారు. ఆ వ్యక్తి చెప్తున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తాడంట. నవ్వుతాడు కూడా. అవినీతి చేసింది వాళ్ళు, నిండా ముందుగింది వాళ్ళు, బురద జల్లేదాకా కార్యక్రమం చేస్తున్నారు. ఎంతో న్యాయం వాళ్ళు కూడా ఆలోచించారు. ఈ ప్రత్యేక హోదా ఎవరిని ఎన్నుకుంటారో ప్రజలకు బాగా తెలుసు. ఇట్లనే 2014 ఎన్నికల ముందర కూడా వాళ్ళు చెప్పారు మేము గెలిచిపోతున్నాం అని. మంత్రి పదవులు కూడా కేటాయించుకున్నారంట. ఎవరెవరికి ఏ మంత్రి శాఖ, ఏ పదవులు ఇవ్వాలి, ఏ శాఖ ఎవరికి వస్తుందని. చివరికి ఏమైంది? ప్రజలు నాడు నేడు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. 175కి 150 సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. నాకు ఎలాంటి సందేహం లేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.